Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the Acts of Apostles chapter 13 verse 47. నేటి దినము మన ధ్యానం కొరకు తీసుకోబడిన వాక్యము అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 47వ వచనములోనిది. I have set thee to be a light of the Gentiles. నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. If we see the context of this verse, ఈ వచనము యొక్క సందర్భం గనుక మనం చూస్తే, Paul and Barnabas are in Antioch of Pisidia. పౌలు బర్నబా పిసిడియాలో ఉన్న అంతియోకి దగ్గర ఉన్నారు. It is in the modern day Turkey today. ఇది ప్రస్తుత దినాల్లో టర్కీ ప్రాంతంలో ఉంటుంది. Almost it is in the heart of that country. అంటే ఆ దేశము యొక్క కేంద్ర స్థానంలో ఉంది. They went to the synagogue on the Sabbath day. వారు సబ్బాతు దినాన సినగాగులోనికి వెళ్ళినారు. And they showed from the scriptures that prophecy declared that the Messiah was going to be rejected and put to death. వారు ఆ గ్రంథంలో నుంచి ప్రవచనాలు అంటే మెస్సయ్య తృణీకరించబడి ఆయన మరణానికి అప్పగించబడతాడు అన్న విషయాన్ని చూపించినారు. But also he would raise from the dead and that Jesus is Messiah. అంతేకాకుండా ఆయన మరణము నుంచి తిరిగి పునరుద్ధరణుడు అవుతాడని, యేసుక్రీస్తు వారే మెస్సయ్య అని చెప్పినారు. See their courage. వారి ధైర్యం చూడండి. This caused a great discussion among the people. ఇది అందరు ప్రజలు కూడా దాన్ని చర్చించే విషయంగా అయిపోయింది. They asked them to return to the synagogue the next Sabbath. వాళ్ళు మరుసటి సబ్బాతు దినాన ఈ సినగాగ్ అందరూ రావాలి అని చెప్పినారు. And they asked them to come to the synagogue again. వీరిరువురిని కూడా ఆ సినగాగుకి మరుసటి సబ్బాతు దినానికి రమ్మన్నారు. To their astonishment, on the next Sabbath day, వారు ఆశ్చర్యపోయే విధంగా ఆ మరుసటి సబ్బాతు దినాన almost the whole city had gathered to the synagogue, which caused the Jews to be jealous, very angry. పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ సినగాగులోనికి చేరి వచ్చేసరికి యూదులందరూ కూడా అసూయతోటి వారి మీద రోషం కలిగింది. And they began to contradict the things that Paul had said. పౌలు చెప్తున్న ప్రతి మాటకి కూడా వాళ్ళు విరోధంగా చెప్పడం And ఆరంభించారు. the Jews began to blaspheme Jesus. యూదులు యేసుక్రీస్తు ప్రభువారి నామాన్ని దేవదూషణ చేస్తున్నారు. At this point, Paul and Barnabas announced their intention to take the gospel to the Gentiles. ఆ సమయంలోనే పౌలు బర్నబా యేసుక్రీస్తు వారి సువార్తను అన్యజనులకు చాటించాలి, తీసుకెళ్తున్నామన్న సంగతి చెప్పారు. They quoted the scripture from Isaiah 49 verse 6. యెషయా గ్రంథము 49:6 వచనంలో నుంచి లేఖనాలు వారు చదివి చెప్పినారు. And I am reading that verse for you. నేను మీకోసం ఆ వాక్యాన్ని చదువుతున్నాను. Isaiah 49 verse 6. యెషయా గ్రంథము 49:6 వచనం. And he said, "It is a light thing that you should be my servant to raise up the tribes of Jacob and to restore the preserved of Israel. I will also give thee for a light to the Gentiles, that you may be my salvation unto the end of the earth." నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడిపై యునుట ఎంతో స్వల్ప విషయము. బూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమొకటకై అన్యజనులకు వెలుగై యుండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. Firstly, from the beginning, God had intended that Jews should bring the truth of God to the whole world. మొదటిగా మనం చూడవలసిన సంగతి ఏంటి అంటే, దేవుడు ఆరంభం నుంచి యూదులే ఈ సువార్తను అందరికీ తీసుకురావాలని ఉద్దేశించినాడు. He purposed that by their keeping of his law, వారు ఆ ధర్మశాస్త్రాన్ని పాటించడం వలన and thus receiving the blessings and benefits, that they would be a visible witness to the whole world of the blessing that will come to a nation or people whose God is Jehovah. యెహోవా దేవుడుగా ఉన్న దేశము వారు ప్రజలందరూ కూడా ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటున్నారో ఆ ఆశీర్వాదాలని చూసి వీరే దేవుని కొరకే వెలుగుగా ఉంటారు అని ఆయన ఆశించినాడు. They received these blessings by keeping his commandments. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపించడం ద్వారా పొందుకున్నారు. They received these blessings by walking in all his ways. దేవుని యొక్క మార్గములో నడుచుకొనుట ద్వారా దేవుని ఆశీర్వాదాలు వాళ్ళు పొందుకున్నారు. But the Jews misinterpreted God's goodness to them. అయితే యూదులు దేవుని యొక్క మంచితనాన్ని వారికి వేరుగా చెప్పినారు. And they thought like that. వాళ్ళు అలాగనుకున్నారు. And they felt that God favored them above all nations and the salvation was exclusively for them. వాళ్ళనుకున్నారు దేవుడు వారినే ప్రపంచంలో ఉన్న వారికి అందరికీ అంటే ప్రత్యేకంగా ఎంచినారు కాబట్టి రక్షణ కేవలం యూదులకి చెందింది అని అనుకుంటున్నారు. But what they thought? వాళ్ళు ఏమనుకున్నారు? They thought that God created the Gentiles
to fuel the fires in hell. వాళ్ళు ఏమనుకున్నారంటే అన్యజనులకు అన్ని జనులు నరకంలో మంట వేయటానికి కట్టెలుగా దేవుడు సృష్టించాడు అనుకున్నారు. అది అన్యజనులే వాళ్ళు నరకంలో మంటేయడానికి కట్టెలుగా దేవుడు సృష్టించాడు అనుకున్నారు. బట్ ఇట్ సో హ్యాపెండ్ దే కంటిన్యూల్లీ టర్న్డ్ ఫ్రమ్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్ and began to worship and serve other gods, the Jewish people. అయితే ఈ యూదులందరూ కూడా దేవుడిచ్చిన ఆజ్ఞల నుంచి వాళ్ళు అవిధేయత చూపిస్తూ వేరే దేవుళ్ళకి దేవతలకి వాళ్ళు మొక్కడం ఆరంభించినారు. And those practices brought them into bondage. అటువంటి కార్యాలన్నీ కూడా వారిని బానిసత్వంలోనికి తీసుకొచ్చినాయి. Thus their witness to the world was lost. ఆ రీతిగా ప్రపంచానికి వారు సాక్షులుగా ఉండడం అనేది పోయింది. And secondly, రెండవది, the Jews felt that salvation was for the Jews only. యూదులు అనుకున్నారు ఈ రక్షణ కేవలం యూదులకే చెందిందని. And the only way to salvation was to become a Jew. రక్షణకు ఒకే మార్గం ఏంటి అంటే, రక్షణ పొందాలంటే దానికి మార్గము నీవు కూడా యూదులుగా అయిపోవాలి. This idea was carried over into the church by Jews who had been converted to Jesus. ఎవరైతే క్రీస్తుని విశ్వసించి మారినారో వారి ద్వారా ఈ the Jews have started teaching this thing to those converted people. ఈ యూదులు ఎవరైతే యూదుల నుంచి క్రీస్తుని నమ్మడం ఆరంభించినారో వారికి చెప్పడం ఆరంభించారు. So here in Antioch, ఇక్కడ అంతియోకులో we see the Jews becoming very jealous because of the number of Gentiles who had come to hear the gospel. ఎవరైతే సువార్త వినడానికి అధికమైన సంఖ్యలో వచ్చిన అన్యజనులను చూసి ఈ యూదులకి ఎంతో రోషం కలిగింది. But when the Gentiles heard this, they were glad. అయితే అన్యజనులు ఇది విన్నప్పుడు వాళ్ళు సంతోషించారు. And they glorified the Lord and the word of God. వాళ్ళు దేవుని వాక్యాన్ని దేవుణ్ణి వాళ్ళు ఘనపరిచినారు. Oh, to know that God has provided salvation for us through Jesus Christ is a cause of their rejoicing. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుడు వారికి రక్షణ ఏర్పాటు చేశాడు అన్న విషయము వారిని సంతోషింపజేయడానికే కారణమైంది. So with the history of Christianity among Gentiles, ఈ అన్యజనులలో క్రైస్తవులు అన్న ఈ చరిత్ర చూస్తే it is hard for us today to imagine that the impact that this had on the Gentiles of that day. ఆ రోజు అన్యజనుల మీద వీరు ప్రకటించిన సువార్త యొక్క ప్రభావం ఎంతగా ఉందో, and they believed that salvation is for Gentiles also. వారు కూడా అన్యజనులకు రక్షణ అనేది అన్యజనులు కూడా చెందుతుంది అని వారు నమ్మినారు. So the main reason is that they had been taught that as a Gentile the gospel was not for them. దానికి కారణం ఏంటి అంటే వారికి అన్యజనులకు రక్షణ చెందింది కాదు అన్నది నేర్పించబడుతూ వచ్చినారు. But suddenly when Paul and Barnabas talked about the gospel to the Gentiles, అకస్మాత్తుగా పౌలు బర్నబా ఈ అన్యజనులతోటి దేవుని సువార్తను ప్రకటించడం ఆరంభించినప్పుడు and they were overwhelmed and all came to that place. వాళ్ళు ఎంతో సంతోషించి అందరూ కూడా అక్కడికి వచ్చినారు. And as many as were ordained to eternal life, they believed. నిత్య జీవమునకు ఏర్పరచబడిన వాళ్ళందరూ కూడా వారు నమ్మినారు. This is a controversial statement and has divided great scholars into two camps. ఇది ఎంతో విమర్శనాత్మకమైన మాట. ఇది బైబిల్ పండితులంతా కూడా రెండుగా విభాగించేసింది. Today some people teach that only those who were ordained to eternal life they could believe. ఎవరైతే నిత్య జీవమునకు ఏర్పరచబడినారో వారు మాత్రమే విశ్వసించినారు అని చెప్తారు. And they say that there are those who are preordained to eternal life and those who are preordained to eternal damnation. కొంతమంది చెప్తారు కదా, కొంతమంది నిత్య జీవమునకు ముందుగానే ఏర్పరచబడినారు, కొంతమంది నిత్య నాశనానికి కూడా ముందుగానే ఏర్పరచబడినారు. Arguments are there on this subject today. ఇలాంటి ఈ అంశం మీద చాలా మంది వాదించే వాళ్ళు ఉన్నారు. But my personal opinion is, నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఏంటంటే, once again I am telling it is my personal opinion. మరొకసారి చెప్తున్నాను, ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. As Abraham said, అబ్రహాము చెప్పినట్టు, shall not the judge of all the earth do right? సర్వలోకమునకు న్యాయం తీర్చువాడు, సర్వలోకమునకు న్యాయం తీర్చువాడు ఆయన న్యాయము చేయడా? This interpretation does not seem right to me that God would create a man to be damned. దీని గురించిన తర్జుమా గనుక నేను గమనిస్తే, I can't agree that God has created man to be punished. మనుషుడు నశింపజేయడానికి లేకపోతే శిక్షించబడడానికి సృష్టింపబడ్డాడు అన్న సంగతి నేను ఒప్పుకోలేను. God will give a chance to a person to be saved.
ఆ విషయం ఒప్పుకోను గాని దేవుడు ప్రతి వ్యక్తి కూడా రక్షణ పొందడానికి ఒక తరుణం ఇస్తాడు. Suppose if he rejects that chance, then he will be damned. ఆ తరుణము గనుక అతను తృణీకరిస్తే అప్పుడు అతను నశింపబడతాడు. Because the judge of the whole earth will surely do the right thing. ఎందుకంటే బూడిగంట న్యాయం తీర్చువాడు తప్పక న్యాయమే చేస్తాడు. Yeah, God will not do any injustice. దేవుడు అన్యాయం చెయ్యడు. See, why would God command us to choose whom we will serve? మనము ఎవరిని సేవించాలో దేవుడు మనల్ని ఎంపిక చేసుకోమని ఎందుకు చెప్తున్నాడు? And then reject those who might choose to serve him. ఆయనను సేవించాలని ఎంపిక చేసుకున్న వారిని ఆయన ఎందుకు So తృణీకరిస్తాడు? why would God say, and whosoever will, let him come and drink freely the fountain of life? ఈ నిత్య జీవపు ఊటలో నుంచి వచ్చేవారు అందరూ వచ్చి త్రాగమని ఎందుకు చెప్తారు? See, God always, yes, he wants everybody to be saved. దేవుడు ప్రతి వ్యక్తి కూడా రక్షింపబడాలని కోరుతున్నాడు. That is in 17th chapter Acts we can read. అది అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో మనం చదువుతాం. Without giving a chance to be saved, God will not send anybody to damnation. రక్షింపబడడానికి ఒక అవకాశం, ఒక తరుణం ఇవ్వకుండా దేవుడు ఏ వ్యక్తిని కూడా నాశనానికి అప్పగించడు. I believe and I can accept that God knows all of those who are going to believe. నేను నమ్మేది ఏంటి అంటే, నేను ఒప్పుకునేది ఏంటి అంటే, దేవుడు విశ్వసించే వారందరి గురించి ఆయన ముందే ఎరిగి ఉన్నాడు. That he has always known those who are going to believe. ఎవరైతే విశ్వసిస్తారో వారందరి గురించి ఆయన ముందే ఎరిగి ఉన్నాడు. But I do not believe that God's foreknowledge precludes a man from believing and being saved. He will not reject anybody. అంటే దేవుడు ఆయన ఎవరైతే విశ్వసించారో లేకపోతే వారిని తృణీకరిస్తాడు, నశింపజేస్తాడు అన్న సంగతి దేవుడు ఎవరిని కూడా నాశనానికి అప్పగించాడు. Yes, because if any person is going to hell means God is not sending. He himself out of his own will, he is choosing to go to hell by living a bad life. ఏ వ్యక్తి అయినా కానీ నరకానికి వెళ్తున్నాడంటే దేవుడు ఆయనను నరకానికి పంపించట్లేదు. ఆయనే ఒక చెడ్డ జీవితాన్ని జీవించడానికి ఎంపిక చేసుకొని తనే స్వయంగా నరకానికి వెళ్తున్నాడు. I believe that the choice is up to man. మనుషుడే ఎంపిక చేసుకోవాలి అన్నది నేను నమ్ముతున్నాను. So this leaves man the choice. ఇది ఈ ఎంపిక మనుషునికే ఇవ్వబడుతుంది. As many as believed him, to all of them he gave power to become the children of God. You also can believe. తను అంగీకరించిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాను. నువ్వు కూడా నమ్మొచ్చు. Whether they are Jews or Gentiles. వారు యూదులు గాని అన్యులు గాని. In this way many Gentiles have believed in Christ. ఈ రీతిగా అనేక మంది అన్యులు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచినారు. But Jews were unhappy at what Paul said and blasphemed God. ఆ పౌలు చెప్పిన దాని గురించి యూదులు ఎంతో నిరాశ చెంది వాళ్ళు దేవుని దేవదూషణ చేసినారు. Gentiles salvation is the plan of God. అన్యజనుల యొక్క రక్షణ అది దేవుని యొక్క ప్రణాళిక. Do you know why? ఎందుకో తెలుసా? When God chose Abraham, అబ్రహాముని దేవుడు ఏర్పరచుకున్నప్పుడు what God said? దేవుడు ఏమన్నాడు? I will bless you. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. All the nations of the world will be blessed by you. దేశంలో ఉన్న All the nations of the world. సమస్త దేశంలో ఉన్న సమస్త రాజ్యములు నీ వల్ల ఆశీర్వదించబడతాయి. ప్రపంచంలోని రాజ్యములన్నీ నీ ద్వారా ఆశీర్వదించబడతాయి. What does it mean? దాని అర్థం ఏంటి? If it is not only Jewish nation, అది యూదా దేశమే కాకుండా all the nations of the world, ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ, yeah, they must enjoy the blessings of Abraham. వాళ్ళందరూ కూడా అబ్రహాం యొక్క ఆశీర్వాదాలను అనుభవించాలి. Yeah, that is what God's intention. అదే దేవుని ఉద్దేశం. If it is only Jewish nation to be blessed, ఒకవేళ యూదుల దేశం మాత్రమే ఆశీర్వదించబడాలి అంటే God would have said only Jews will be blessed. దేవుడు యూదులు మాత్రమే ఆశీర్వదించబడతాడు అని చెప్పున్నారు. No, he never told like that. లేదా ఆయన అలాగే What చెప్పలేదు. is his covenant? ఆయన నిబంధన ఏంటి? All the nations of the world, you are a blessing to all the nations of the world. ప్రపంచంలో ఉన్న దేశములంతటికీ కూడా నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. So from that we can understand that Gentiles were also included in the plan of salvation even during the days of Abraham. దానిని బట్టి మనం అర్థం చేసుకోగలిగేది ఏంటి అంటే అన్యజనులు కూడా ఈ రక్షణ ఏర్పాటులో ఎంపిక చేయబడినారు. ఎప్పటి నుంచి? అబ్రహాము దినముల నుండే. Yeah, not during the days of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి దినముల నుండి కాదు. Salvation to the Gentiles is the eternal plan of God. అన్యజనులకు కూడా రక్షణ ఏర్పాటు అనేది దేవుని యొక్క నిత్య సంకల్పం.
Who are you? నీవెవరివి, Who am I? నేనెవరిని? In India, when somebody when they shares their testimony, భారతదేశంలో ఎవరైనా వారి సాక్ష్యాన్ని పంచుకుంటే in our churches we have seen, మన మందిరాల్లో చూస్తాం. the first thing what they tell, మొదటి సంగతి వాళ్ళు ఏం చెప్తారు? I am from a Gentile Hindu background. నేను ఒక అన్యజనుని, ఒక హిందూ గత చరిత్ర నుంచి వచ్చాను. Do you know one thing? ఒక సంగతి తెలుసా? All of us are Gentiles, not only you. అందరము అన్యజనులమే, మీరు మాత్రమే కాదు. We are not the seed of Abraham. మనం ఎవరము కూడా అబ్రహాము సంతానం కాదు. All are Gentiles only. అందరూ అన్యజనులే. You need not stress it in your testimony. మీ సాక్ష్యంలో దాన్ని నొక్కి చెప్పాల్సిన అవసరం So లేదు. dear brothers and sisters, అందుకే ప్రియ సహోదర సహోదరులారా, I believe that we were chosen by God, నేను నమ్మేది ఏంటంటే మనము దేవుని ద్వారా ఏర్పరచుకొనబడినా, and we are called by God and elected by God to salvation. మనము దేవుని చేత పిలువబడి దేవుని చేత రక్షణ కొరకై ఎంపిక చేయబడినాం. By birth we too are Gentiles only. మన పుట్టుకతోటి మనము కూడా అన్యజనులమే. I also believe that God is not willing that any should perish, నేను కూడా నమ్మేది ఏంటి అంటే ఎవరు నశింపకూడదనే దేవుడు కోరుతూ ఉన్నాడు. but that all should come to repentance. అందరూ కూడా మారు మనసు పొందాలి. I believe that whosoever shall call on the name of the Lord shall be saved. ప్రభు ఆయన నామం పేరిట దాని దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా రక్షించబడతారు. All these verses are in the New Testament. ఈ వాక్యాలు అన్ని కూడా నూతన నిబంధనలో I ఉన్నాయి. believe that Christ died for the sins of the whole world, not only for Jewish people. నేను నమ్ముతున్నది ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు సర్వ ప్రపంచ ప్రజల కొరకే ఆయన ప్రాణం పెట్టినాడు, కేవలం యూదుల కొరకే He కాదు. has not destined anybody for hellfire. ఎవరిని కూడా నరకానికి పాత్రలుగా ఆయన చెయ్యలేదు. God so loved the world means everybody he loved. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటే అందరినీ ఆయన I ప్రేమించాడు. fully believe that whosoever shall come unto him, he will no wise cast him out. నేను పూర్తిగా నమ్మేది ఏంటి అంటే ఆయన దగ్గరికి వచ్చువాని ఆయన ఎంత మాత్రము తోసివేయడు. I believe these verses are without any argument. ఈ వాక్యాలకి అసలు ఎటువంటి వాదన ఉండదు. What was the result? దాని ప్రతిఫలం ఏంటి? The result was that the word of the Lord was published in all that region. దాని ప్రతిఫలం ఏంటంటే దేవుని వాక్యము ఆ ప్రాంతం అంతటా కూడా చాటింపబడింది. It is something like this. ఇది ఎలా ఉందంటే They thought that, oh, we have thrown a pebble into water. వాళ్ళు నీళ్ళల్లోకి ఒక చిన్న రాయిని విసిరినారు అనుకున్నారు. Like a pebble tossed into a pond. ఒక నీళ్ళ సరస్సులోకి ఒక రాయి విసిరపడినట్టుగా. Then what will happen? అప్పుడు ఏం జరుగుతుంది? It may sink there, అక్కడ అది మునిగిపోవచ్చు. but the ripples go out in every direction. అయితే ఆ నీళ్ళ తరంగాలు అన్ని దిశలుగా వ్యాపిస్తాయి. Many from all quarters were saved because of that stone on that day. ఆ రోజు విసిరిన రాయను బట్టి అనేక ప్రాంతాల్లో అనేక మంది రక్షింపబడ్డారు. People may think, ప్రజలు అనుకుంటారు, I have thrown a stone, నేను ఒక రాయి విసిరినాను, oh, that stone has drowned. ఆ రాయి మునిగిపోయింది. But the effect of the stone, the ripples have gone all around to much distance. ఆ రాయి యొక్క ప్రభావం చేత ఎటువంటి తరంగాలు అయితే ఏర్పరచబడినాయో ఈ వాక్యము అన్ని చోట్లకు ప్రబలిపోయింది. Many from all quarters were saved. అన్ని ప్రాంతాల నుంచి అనేక మంది రక్షణ Paul పొందినారు. went forward in his ministry according to the calling given to him. దేవుడిచ్చిన పిలుపు మేరకు పౌలు తన పరిచర్యలో ముందుకు కొనసాగి వెళ్ళిపోయినాడు. So dear brothers and sisters, అందుకే ప్రియ సహోదర సహోదరులారా, have you ever asked God as to why he called you? మిమ్మల్ని ఎందుకు పిలిచినారో మీరు ఎప్పుడైనా దేవుడిని అడిగినారా? Are you going forward in that specific calling? అటువంటి పిలుపుకి మీరు తగినట్టుగా ముందుకు వెళ్తున్నారా? When you do what God asked you to do, దేవుడు మిమ్మల్ని ఏమి చేయమన్నాడో అది గనుక మీరు చేస్తే undoubtedly opposition will be there. అనుమానము లేకుండా అక్కడ వ్యతిరేకత ఉంటుంది. But God helps you to be successful worker. అయితే దేవుడు మీరు విజయవంతమైన పనివారిగా ఉండడానికి సహాయం చేస్తాడు. Paul faced it. పౌలు అది ఎదుర్కొన్నాడు. Peter faced it. పేతురు అది ఎదుర్కొన్నాడు. This persecution has not come all of a sudden. ఈ హింస అనేది ఏదో ఉన్నట్టుగా రాలేదు. In the history, whoever stood for God, they were persecuted. చరిత్రలో దేవుని పక్షంగా ఎవరైతే నిల్చున్నారో వారందరూ హింస పొందినారు. Paul was beaten many times. పౌలు చాలాసార్లు కొట్టబడినాడు. You are not beaten even once, but you are telling, oh, we are persecuted. నువ్వు ఒక్కసారి కూడా దెబ్బలు తినలేదు కానీ అమ్మో ఎంతో హింస పొందుతున్నావు అంటున్నావు. Peter was beaten. పేతురు కూడా కొట్టబడ్డాడు. So what
what I want to tell is, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, whenever you want to stand for God, surely persecution will be there in all parts of the world. దేవుని కొరకు నువ్వు ఎప్పుడైతే నిలవబడాలని అనుకుంటున్నావో ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ హింస ఉంటుంది. Because there is an enemy, Satan is there. ఎందుకంటే శత్రువైన సాతాను ఉన్నాడు. The opposite person may not be your enemy, but the one who is working in him, that spirit is your enemy. నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఆ వ్యక్తి నీ శత్రువు కాకపోవచ్చు, కానీ తనలో ఉన్న ఆత్మ, ఆ దురాత్మ, అది మనకి శత్రువు. But stand for the Lord. అయితే దేవుని కొరకు నిలబడదాం. Apostle Paul went forward preaching the gospel. అపోస్తలుడైన పౌలు ఈ సువార్తను చాటిస్తూ ముందుకు వెళ్ళిపోయినాడు. May God help you also to be a successful worker in these days of persecution. ఈ హింసింపడుతున్న దినాలలో మనమందరము కూడా దేవుని కొరకు మంచి పనివారుగా ఉండడానికి దేవుడు సహాయం చేయను గాక. Day and night in his vineyard. మనము దివా రాత్రములు ఆయన ద్రాక్ష వనములో పనిచేద్దుము గాక. So many Gentiles are there around us. మన చుట్టూ అనేక మంది అన్యజనులు ఉన్నప్పటికీ God want to save them. దేవుడు వారందరినీ రక్షింపగోరుతూ ఉన్నాడు. Be an instrument in the hands of God for that purpose. దేవుని యొక్క చేతులలో ఒక పనిముట్టుగా ఆ ఉద్దేశం కొరకే మీరు ఉండండి. God has not destined anybody to hell. దేవుడు ఎవరిని కూడా నరకాని కొరకు He నిర్ణయించలేదు. is not partial. ఆయన పక్షపాతి కాదు. He loves us all. మన అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. Today, if any person is going to hell out of his own choice, rejecting God, he is going. ఈ రోజు ఎవరైనా నరకానికి వెళ్తున్నాడు అంటే అది ఆయన స్వంత ఎంపిక ద్వారా తనే ఆ మార్గం ఎంచుకొని వెళ్తున్నాడు. Let us not be like that. మనం అలాగా ఉండకుందుము గాక. Let us tell to the other people this good news of going to heaven. మనము పరలోకానికి వెళ్ళే ఈ శుభవార్త ఇతరులకు చెప్దాం. Let us pray. ప్రార్థన చేద్దాం. Father, we thank thee for the people like Apostle Paul and Barnabas. తండ్రి, అపోస్తలుడైన పౌలు, బర్నబా వంటి వ్యక్తుల కొరకే మేము మీకు వందనాలు Even చెల్లిస్తున్నాం. in the early days, they stood for the truth. ప్రభా, ఆరంభ దినాల్లో కూడా వారు సత్యం కొరకు నిలబడ్డారు. At the cost of their lives, they worked for you. వారి ప్రాణాన్నే పట్టంగా పెట్టి మీ కొరకు పనిచేసినారు. Today, many of us, oh Lord, in a superficial way, we are telling, oh, that persecution is there, this persecution is there. నేటి దినాల్లో మేమందరం కూడా పైకే అయ్యో ఆ హింస ఉంది, ఈ వేదన ఉంది, బాధ ఉంది అని చెప్తూ ఉంటున్నాం. No doubt, oh Lord, persecution is there. అనుమానం లేదు, అవును ప్రభా, హింస అయితే ఉంది. But 2 Timothy 3:12 is telling, అయితే 2 తిమోతి 3:12 చెప్తుంది, all they that want to lead a godly life shall surely suffer persecution. దేవుని యొక్క దైవికమైన చేసినందు సద్భక్తితో, క్రీస్తు చేసిన సద్భక్తితో జీవించగోరు వారు అందరూ శ్రమ నొందుతారు అని చెప్పబడుతుంది. అందరూ, all, oh Lord, every one of us will face persecution. అందరూ కూడా ఈ శ్రమ హింసను పొందుతారు. Knowing fully well that the persecution is there, help us to be geared up to face that situation. ఈ హింస ఈ విధంగా ఉంటుందని మేము పూర్తిగా ఎరిగిన వారమై అది ఎదుర్కోవడానికి మాకు మీరే సహాయం చేయండి. Lead us throughout this day. ఈ దినమంతా మీరే మమ్మల్ని నడిపించండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.